ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు వైసీపీ నేత రోజా. చంద్రబాబు రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న రోజా రాజకీయాలకు పట్టిన శని చంద్రబాబేనని విమర్శించారు. సైకిల్ ఎక్కి పదవులు అనుభవిస్తున్న వారు పార్టీకి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్లో ఎలా చేరుతున్నారని అంటున్న చంద్రబాబు మరి తన పార్టీలో చేరేవారని రాజీనామా చేసి రావాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. జగన్ను నేరుగా ఎదుర్కోలేకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు రోజా. ఈరోజు రాయలసీమకు ఆయన ఏదో ఉద్ధరించేస్తాడు కాబట్టి వెళ్తున్నాం అంటున్నారు. ఈ 22 నెలల కాలంలో అనంతపూర్ నుంచే మీరు చూస్తే 5 లక్షల మందికి పైగా వలస వెళ్ళిపోయారు అంటే ఆయన ఈ పక్క ఏం చేస్తున్నాడో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా రాజకీయాల్ని భ్రష్టు పట్టించడమే పనిగా చేసుకున్నారు. దేశ రాజకీయాలకు పట్టిన శని చంద్రబాబు నాయుడు గారు. ఈయన నాయకత్వం మీద నమ్మకం లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆయన మాట్లాడతాడు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకి నైతిక విలువలు లేవు, సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను కొంటున్నారు అని మాట్లాడారు. మరి ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంటి చంద్రబాబు నాయుడు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మాట్లాడతాడు, నా పార్టీ గుర్తైన సైకిల్తో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోకి ఎలా వెళ్తారు రాజీనామా చేయకుండా, దమ్ముంటే రాజీనామా చేసి వెళ్ళండి అంటున్నారు. మరి ఈ రోజు నీ పార్టీలో చేరుతున్న వాళ్ళని రాజీనామా చేసి రమ్మని చెప్పొచ్చు కదా, ఎందుకు రాజీనామా చేయకుండా చేర్చుకున్నావు అని నేను అడుగుతున్నాను. జగన్ గారిని అసెంబ్లీలో బయట ఎదుర్కోలేక తనకి సపోర్టివ్గా ఉన్న ఛానల్స్తో పబ్లిసిటీతోనే ఉత్తరాది దక్షిణ